మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. అంగన్వాడీల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రత్యేకించి అంగన్వాడీల్లో పౌష్టికాహారం దుర్వినియోగం జరగకుండా కేవలం లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణాలపై దృష్టి సారించాలని అధికారులకు చెప్పారు. ఇదే అంశాన్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకొని భవన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ ద్వారా అందిస్తారు. సాదిక్. ప్రసన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ పైన రివ్యూ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా సంక్షేమ ప్రభుత్వం కనుక డెఫినెట్గా ఆయా రంగాలకు సంబంధించిన వారికి, అదేవిధంగా ఆయా శాఖలకు సంబంధించిన అంశాలపైన కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటి అంశాలపైన ప్రభుత్వం నడుస్తుందని కూడా స్పష్టం చేసిన ధర్మిలో మహిళా శిశు సంక్షేమ శాఖ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఫోకస్ పెట్టినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గర్భిణీలకు, అదేవిధంగా బాలింతలకు పౌష్టికాహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. చాలా వరకు లీకులు వస్తున్నాయి. లీకులను పూర్తి స్థాయిలో ఆపివేసి సరైనటువంటి పౌష్టికాహారం బాలింతలకు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో కాకుండా అదేవిధంగా ఎక్కడ కూడా లీకేజీలు కాకుండా, అంటే దుర్వినియోగం అవుతుంది చాలా చోట్ల అంగన్వాడీ కేంద్రాల్లో. అందుకోసం దీన్ని దుర్వినియోగం అరికట్టేందుకు బయోమెట్రిక్ విధానం, సీసీ కెమెరాల ఏర్పాటు కూడా చేయాలని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. చాలా అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాలు ఉన్నాయి. అద్దె భవనాలు లేక వల్లనే ఈ లీకేజీలు అవుతున్నాయి. ఇతర సంబంధించినటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ భవనాలు నిర్మించే విధంగా కూడా ప్లాన్ చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంతేకాకుండా హైదరాబాద్ లాంటి మహానగరంలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. డెఫినెట్గా మొబైల్ అంగన్వాడీ కేంద్రాల వల్ల బాలింతలకు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు మేలైనటువంటి పౌష్టికాహారం అందించే విధంగా ఉంటుంది. వారికి సరైనటువంటి టైంలో సరైన పౌష్టికాహారం అందడం వల్ల ఆ పిల్లలు, పన్నెంటి బిడ్డలను కూడా ఆరోగ్యవంతమైన బిడ్డలు పుట్టే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు కూడా పుట్టిన తర్వాత కూడా ఆరోగ్యంగా జీవించడానికి, ఆరోగ్యంగా పెరుగుదల చేయడానికి కూడా వాళ్ళు దోహదపడతాయి. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పౌష్టికాహారం సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడి లోపాలు జరగకుండా గర్భిణీలకు, అదేవిధంగా బాలింతలకు పౌష్టికాహారం అందించే విధంగా పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టాలని అటు ఎమ్మెల్యే సీతక్క, అంటే మంత్రి సీతక్కతో పాటుగా సిఎస్ శాంతకుమారికి స్పష్టం చేయడం జరిగింది. బాలింతలకు ఆరోగ్య విషయాలు కానీ, లేకపోతే వారికి పౌష్టికాహారం విషయంలో ప్రభుత్వం రాజీ లేకుండా వారికి కావాల్సినటువంటి నిధులన్నీ కూడా వినియోగిస్తుంది. ఈ నిధులను విడుదల చేస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ఎక్కువగా ప్రసవాలు కూడా ప్రభుత్వ హాస్పిటల్లో జరిగే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే ప్రభుత్వ సంబంధించినటువంటి ఆసుపత్రుల యొక్క పెరుగుతుంది, ఆక్యుపెన్స్ పెరుగుతుంది, వారి యొక్క అంటే జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అప్పుడే ప్రజలకు నమ్మకం కలుగుతుందన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. సో శిశు మరణాల రేటు కూడా చాలా వరకు తగ్గించే విధంగా ప్లాన్ చేసుకోవాలని కూడా అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. సో ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా పౌష్టికాహారాన్ని లోపించకుండా గర్భిణీలకు, అదేవిధంగా బాలింతలకు సరైన టైంలో వచ్చే విధంగా మాత్రం ప్లాన్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు అద్దె భవనంలో ఉన్నటువంటి కాకుండా పూర్తి స్థాయిలో కూడా సొంత భవనాలు నిర్మించి ఆ సొంత భవనంలోనే ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాల్లోనూ నడపాలని, అదేవిధంగా జిహెచ్ఎంసీ లాంటి మహానగరంలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరైనటువంటి టైంలో సరైన ఫుడ్ అందుతుంది. తద్వారా బాగా మంచి జీవన ప్రమాణాలు పెరుగుతాయని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్టుగా తెలుస్తుంది. సో చాలా సంవత్సరాల తర్వాత, అంటే గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ఈ శిశు సంక్షేమ శాఖ పైన కానీ, లేకపోతే ఇతరత్ర శాఖలపైన రివ్యూలు చేసిన సందర్భాలు లేవు. సో దీని ద్వారా చాలా మట్టుకు గత ప్రభుత్వాలు బాలామృతం అని తీసుకొచ్చింది, కానీ చాలా మట్టుకు దానికి సంబంధించిన లీకేజీల వల్ల ఎవరు తినలేని పరిస్థితులు ఏర్పడింది. అటువంటి కాకుండా తినేటువంటి, అంటే బాలింతలు తినేటువంటి, గర్భిణీలు తినేటువంటి ఆహారాన్ని ఇంకా మేలైనటువంటి మిల్లెట్స్తో ఎట్లా తయారు చేయాలని దానిపైన కూడా అధ్యయనం చేయాలని కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఏదైనప్పటికీ ఉమెన్ వెల్ఫేర్ పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు పోతున్న తరుణంలో అభివృద్ధి పైన, అదేవిధంగా స్త్రీ శిశు సంక్షేమ, అదేవిధంగా వృద్ధులు, ఇతర దివ్యాంగులకు సంబంధించిన వెల్ఫేర్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో కూడా భరోసా ఉంటుందనే హామీ మాత్రం ఇస్తున్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్.